మెలీనా సీడ్స్ రైతులకు నమస్కారం అండి. నేను మెలీనా సీడ్స్ సేల్స్ ఆఫీసర్ గా గద్వాల్ జిల్లా ఏరియా చూస్తానండి. అయితే మనకు ఇక్కడ రైతు మెలీనా సీడ్స్ వారి రోజా 133 వెరైటీ మిరప రకం వేయడం జరిగింది. అయితే ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే సార్. మీ పేరనా? నా పేరు రూబెన్ సార్. రూబెన్. మీ ఊరు పేరు? మొగల్రావు చెరువు. మొగల్రావు చెరువు. మీ మండలం? ఇటికేల మండలం. జిల్లా? గద్వాల్ జిల్లా. అయితే మీరు ఇక్కడ ఏ వెరైటీ వేశారనా? రోజా 133 రకం వేసాము. హైబ్రిడ్ సీడ్. పంట బానే ఉంది. పంట బాగుంది. మీరు ఇత్తనాలు ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారనా? 2 ఎకరాలకని తెచ్చుకున్నాము. 20 ప్యాకెట్లు. దాదాపు ఎకరన్నరనే వేయడం జరిగింది. ఎకరన్నర. ఒక 1/2 ఎకరం విత్తనాలు వేరే నార అమ్మేసినారు వేరే రైతులకు. మీకు జర్మినేషన్ ఎలా వచ్చింది? జర్మినేషన్ బాగా వచ్చింది. ఎంత పర్సెంట్ వచ్చింది? 100% వచ్చింది. 100% వచ్చినందుకే నార మిలిగింది. నార మిలిగింది. బాగుంది మీకు ఈ వెరైటీ అయితే. వెరైటీ అయితే బాగుంది. ఎకరన్నర వేసినారా ఈ పొలం? ఎకరన్నర వేసాము. పట్ట ఎంత దూరం పెట్టినారు? పట్ట 36 ఇంచులు పెట్టినారు. 40 ఇంచులు పెట్టేది ఉండే. ఇంకా బాగుంది. ఇంకా బాగా వస్తుంది. మీకు పట్ట మూసుకుపోయిందా? పట్ట మూసుకుపోయింది. మీకు చెట్టు ఎదగదలప్పుడు ఎలా ఉంది? చెట్టు ఎదుగుతలప్పుడు బాగానే ఉంది. చిన్నప్పుడు బాగా కొద్దిగా పెంచుకోవాలి. పెంచుకుంటే ఇంకా బాగా వస్తుంది. మీకైతే ఈ వెరైటీ అయితే నచ్చింది? ఏ రేట్ అయితే నచ్చింది. ఫస్ట్ కోత కోసారా? ఫస్ట్ కోత కోసాము. 7.5 క్వింటాలు కోసాము లైట్ గా. అప్పుడు 7.5. ఇప్పుడు ఇది ఎన్నో కోత? ఇది రెండో కోత. మీరు ఇక్కడ దాదాపు ఈ కళ్ళం అయిపోయి మరియు తర్వాత వేరే తన కూడా వేసాము. పొలంలో కూడా ఈ రోజు మొత్తం టోటల్ గా రెండో కోత ఎన్ని క్వింటాలు రావచ్చు? 30 క్వింటాలు రావచ్చు. 30 క్వింటాలు పక్క చెప్తారా? ఒక మాటలుగా చెప్తారా? పక్క 30 క్వింటాలు. 30 క్వింటాలు చెప్తారు. ఒకవేళ ఈ రెండో కోత అయిపోయినాక మూడో కోత కూడా ఏమన్నా ఉందా? ఉంది. దాదాపు 10 క్వింటాలు పడుతుంది. 10 క్వింటాలు పడవచ్చు. చూస్తున్నారు కదా రైతు సోదరులారా, మనకు మెలీనా సీడ్స్ వారి రోజా 133 వెరైటీ రైతు వేయడం జరిగింది. అయితే ఈ వెరైటీ ఫస్ట్ కోత 7 క్వింటాలు మరియు రెండో కోత ఇక్కడ ఉన్న కలంలో మొత్తము మరియు అక్కడ మరియు పొలంలో అంతా టోటల్ గా 30 క్వింటాలు రావచ్చు సెకండ్ కోత. మరియు మూడో కోత కూడా పొలంలో ఉంది, అది కూడా 10 క్వింటాలు రావచ్చు అయిపోయే వరకు అని చెప్తున్నాడు. అయితే మనం కూడా పొలం వెళ్ళి చూద్దాం ఎలా ఉందో పొలము. వెళ్దాం. ఓకే, పొలం దగ్గర కూడా వచ్చాము. అయితే ఈ వెరైటీ క్రాప్ సెట్టింగ్ చూద్దామండి. సెకండ్ క్రాప్ అన్న ఎలా ఉందన్న క్రాప్? సెకండ్ క్రాప్ బాగానే ఉంది. చూపెట్టండి రైతులకు కూడా చూపెట్టండి. క్రాప్ మన కింద నుంచి దగ్గర రండి, చూపెట్టండి రైతులకు చూపెడదాం. సెకండ్ క్రాప్ పై దాకా సెట్టింగ్ ఉంది. మీకు తాడు కోత కూడా ఉందా? ఇంకా తాడు కోత కూడా ఉంది. మీ ఈ వెరైటీ మనకు తాల్ శాతం ఎలా ఉంది? తాల్ శాతం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు దాదాపు రెండో కోత 30 క్వింటాల 20 క్వింటాల కాయకి 1 క్వింట కాయనే పడుతుంది. 1 క్వింట కాయనే పడుతుంది. ఇప్పుడు 30 క్వింటాలు తెంపారు. 30 క్వింటాలకి ఎన్ని క్వింటాలు తేలగా కావచ్చు? క్వింటన్నర కావచ్చు. అంతే. క్వింటన్నర కావచ్చు. తాల్ శాతం బాగుంది. తాల్ శాతం తక్కువ ఉంది. తాల్ శాతం కూడా అది ఇంకా మూసుకుపోయిన దానికి తాల్ శాతం వచ్చింది. లేదంటే తాల్ శాతం కూడా చాలా తక్కువ ఉండేది. దూరం పెట్టుకుంటే బాగుంటది. వైరస్ కూడా తట్టుకుందా? వైరస్ కూడా తట్టుకుని కూడా పూత సెట్టింగ్ గానీ అన్ని బాగుంది. ఓకే, మీరు ఈ వెరైటీ కాక ఇంకో వెరైటీ కూడా వేశారు కదా, ఏ వెరైటీ అది? జమున.